హాయ్ వ్యూవర్స్, ఈరోజు కలర్ స్టైల్ ఏ రకంగా చేయొచ్చు ఫుల్ నాలెడ్జ్. డోంట్ స్కిప్ ద ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కామెంట్. ప్రోడక్ట్ సంబంధించిన ప్రొసీజర్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. కలర్ ట్యూబ్ డెవలపర్ 1:1 రేషియోలో మిక్స్ చేసుకోవాలి. బిఫోర్ కలర్ పిక్చర్ ప్రొసీజర్లోకి వెళ్తే ఫస్ట్ షాంపూతో వాష్ చేయాలి. షాంపూతో నీట్గా వాష్ చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు టవల్ డ్రై చేయాలి. డ్రై అయిన తర్వాత హెయిర్ని నీట్గా సెక్షన్స్ తీసుకొని సెక్షన్ టు సెక్షన్ తీసుకొని డ్రైయర్తో డ్రై చేయాలి. మార్కెట్లో మీకు సిల్వర్ ఫాయిల్ ఈ రకంగా దొరుకుతుంది. అవి చిన్న చిన్న శాషెట్గా కట్ చేసుకొని హెయిర్ కింద ఉంచి పిక్చర్లో చూపిస్తున్నట్టు హెయిర్ని నీట్గా స్ప్రెడ్ చేసి కలర్ని తీసుకొని హెయిర్లో డిపాజిట్ చేయాలి. మన హెయిర్కి ఎంతవరకు కలర్ కావాలో, ఏ ప్లేస్లో కావాలో డిపాజిట్ చేస్తే ఎక్కడెక్కడ కలర్స్ వస్తుందో మనకి ఈ నాలెడ్జ్ ముందుగానే ఉండాలి. నీట్గా అలా హెయిర్ మొత్తం పేపర్లోకి తీసుకొని మనం నీట్గా అప్లికేషన్ అయితే చేయాలి. ఈ రకంగా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా ఏ ప్లేసుల్లో డిపాజిట్ చేయాలో చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి వాటర్తో వాష్ చేసుకోవాలి. నీట్గా ప్రోడక్ట్ లేకుండా షాంపూతో కూడా వాష్ చేయాలి. ప్రోడక్ట్ అనేది హెయిర్లో ఉండకూడదు. నీట్గా కండిషనర్ కూడా అప్లై చేసి వెయిట్ చేసి తర్వాత వాటర్తో మళ్ళీ వాష్ చేయాలి. టవల్ డ్రై చేసి నీట్గా హెయిర్ని హెయిర్ డ్రైయర్తో ఈ రకంగా డ్రై చేయాలి. నీట్గా హెయిర్ని కోమ్ చేసి స్ట్రైట్ కోమ్ చేసి నీట్గా స్టైల్ చేస్తే ఫైనల్ లుక్ అలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆఫ్టర్ కలర్ చేంజ్. మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్టైలింగ్ వేరే స్టైలింగ్ కర్ల్స్ వేద్దామని చెప్పి కర్ల్స్ చేసాం. చూడండి ఫైనల్ లుక్. కలరు, కట్టు, స్టైల్ 3 చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్ లుక్తో ఉంది. మీకు కూడా ఈ సర్వీస్ కావాలంటే తప్పకుండా ప్రతిభ బ్యూటీ పార్లర్ విజయవాడలో మా సలూన్ ఉంది, అక్కడ కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఉంది, తప్పకుండా చేయండి.